ఉమ్, సార్ ముఖ్యంగా ఇది వేడుక అనే కంటే భారతదేశ ప్రజలు చేసుకునేటటువంటి ఒక పండగ. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు వారి ప్రాణత్యాగానికి చిహ్నంగా గుర్తుగా విశేషంగా చేసుకోవాల్సినటువంటి ఒక పండగ లాంటి వాతావరణం. దీంట్లో ఆయన పార్టిసిపేట్ చేయలేదని మీరు అంటున్నారు. పారిశుద్ధ కార్మికుడు కూడా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుడు కూడా జెండా ఫ్లాగ్ తన పాకెట్ మీద పెట్టుకోవాల్సిందే, జెండా వందనానికి రావాల్సిందే. ఖచ్చితంగా అది రూల్ అండి. మీరేంటో ఆయన రాలేదు అంటున్నారు. ఆయన కంపల్సరీ రావాలి. ఇట్స్ ద మ్యాండేటరీ. ఎందుకంటే ఆయన ప్రమాణం చేసింది ఏదో భగవద్గీత, బైబిల్, ఖురాన్ మీదో కాదండి. రాజ్యాంగం మీద. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యానంటూ ఏదో ప్రమాణ స్వీకారం చేస్తారు చూడండి ఆ మాదిరి. సో ఇక్కడ ఒకవేళ ఇంకొక వేడుక ఆయన రాకపోయినా పర్లేదు. దీనికి కంపల్సరీ రావాలి. వారి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా అక్కడో ఇక్కడో కాదండి. అక్కడో ఇక్కడో కాదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా జెండా వందనానికి అటెండ్ అవ్వాలి. కలెక్టర్ ఆఫీస్ లో అది కూడా ఎస్పీ, కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీలు అందరూ కలిసి రావాలి. అది కలిసి కట్టుగా వేడుక చేసుకోవాల్సినటువంటి పండగ లాంటి వాతావరణం అది. అదే రకంగా ఒక అద్భుతమైన మెసేజ్ ఆ టైంలో ఒక ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర ప్రజలకు అందాలి. ఇది మ్యాండేటరీ. మరేంటో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా కలిసి కొన్ని కొన్ని వేడుకల్లో పలకరించుకోవడం, మాట్లాడుకోవడం అవన్నీ అవన్నీ కంపల్సరీగా జరుగుతుంటాయి సార్. వాళ్ళు ఎంత పెద్ద శత్రువులుగా అసెంబ్లీలో పోట్లాడుకున్నప్పటికీ కొన్ని వేడుకల్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. కానీ ఈయన పులివెందల్లోకి తొంగి కూడా చూడట్ల. మీరు గెలిచింది పులివెందల్లో. వాతావరణం గాలి ఎంత తుఫాన్ లాగా వీస్తున్నా, సునామీ లాగా కొట్టుకుంటున్నా, ఆఖరికి మీ పరువుని మీ కుటుంబాన్ని కాపాడినటువంటి పులివెందల్లో మీరు అడుగెందుకు పెట్టలేదు? ఆ పులివెందల కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేనేగా. మాజీ ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా. మీరు ఎందుకు తిరిగి ఆ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు? జడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటే అంత తేలిగ్గా ఉందా? వాళ్లే కదా రేపటి రోజు ఎమ్మెల్యేలు, వాళ్లే కదా. వాళ్ళ ఎంపిక లేదే, వాళ్ళు లేని మీరు ఎమ్మెల్యేలు ఎంపిక అయిపోతారా? కడప నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చి ప్రచారం చేశారు, మీరెందుకు రాలేదు? మీరు ఎందుకు వచ్చి ప్రచారం చేయలేదు? ఈ రోజు జెండా ఎగరవేయలేదని మీరంటారు, వారి కాన్స్టిట్యున్సీలో జెండా కూటమి ఎగరేసిందని వారు బాధపడుతున్నారు. కూటమి ఎగరేసిన జెండాను చూడ్డానికి నేను రావాలా? మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారో నేను రాను. నేను ముఖ్యమంత్రి హోదా అయితేనే వస్తాను, లేకపోతే ఎక్కడికి రాను. ఎక్కడికి వెళ్ళకండి. ముఖ్యమంత్రి హోదా అయితేనే పక్కింటి వాళ్ళు పిలిస్తే పెళ్లికి వెళ్ళండి. ముఖ్యమంత్రి హోదా అయితేనే ఇంకొక వేడికి వెళ్ళండి. కానీ కంపల్సరీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, రెండు కాళ్ళు పక్క పక్కన పెట్టుకొని సెల్యూట్ చేస్తూ జెండా వందనం చెయ్యాల్సిందే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ పక్కన సజ్జల గారు ఉన్నారు కదా, జర్నలిస్ట్ కదా, ఆయన ఎగరేసినాడు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలియకపోవచ్చు. 10th క్లాస్ పాస్ అవుట్ ఆర్ ఫెయిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారికి తెలుసు కదా. వారు మీ సలహాదారులు కదా. ఇప్పుడు కూడా సలహా తీసుకోండి. అప్పుడంటే జీతం ఇచ్చారు కాబట్టి సలహాలు ఇచ్చినారేమో. ఇప్పుడు మీరు జీతం ఇవ్వట్లేదని సలహాలు ఇవ్వరా అండి? ఇది చాలా మంచి సలహానే కదా. మీరు ఎమ్మెల్యేగా జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరా? ఇంటికెళ్ళి ప్రచారం చేయరా? మీరేమన్నా తోపులా, తురుములా? రావాలా, బయటికి రావాలా, గడప గడపకి వెళ్ళాలా, మాకు ఓటేయండి ఓటేయండి అని అడగాల. మీరైనా ఓటేసినారని అంత అంత తలపొగరుగా ప్రవర్తిస్తే చూసినారు కదా ఇవాళ. ఇవాళ పాపం పులివెందల్లో పులిని వేటాడే బెబ్బులు వచ్చింది. కూటమి ఘనంగా విజయం సాధించింది. టీడీపీ కుప్పంలో టీడీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలని పాపం తమరే కదా దగ్గరుండి ఇనానమస్ గా గెలిపించింది. వాళ్ళు పాపం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాసలో ఎందుకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదంటే గొడవలని, లేకపోతే నరుక్కోడాల్ని, చంపుకోడాల్ని, తమరి అరాచకాన్ని, తమరి అప్రజాస్వామ్యాన్ని తట్టుకోలేక వెనక్కి 10 అడుగులు వేశారు. సో 100 అడుగులు ముందుకు వేసినారు. ఈ రోజు 100 అడుగులు ముందుకు వేసి ప్రజాస్వామ్యంలో రండి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయండి అని 11 మంది అభ్యర్థులు తీసుకొచ్చారు. అది కూడా మీ లక్కీ డిప్ నెంబర్. 11 మంది అభ్యర్థులు, దాంట్లో కూడా మీరు సింగిల్ నెంబర్ కొట్టలేకపోయినారు. పాపం అదేదో బీటెక్ రఘువరన్ లాగా బీటెక్ రవి గారు ఈ రోజు వారి సతీమణి గెలవడం నిజంగా చాలా ఇదేంటంటేనండి సునీతమ్మ సాధించినటువంటి తొలి విజయంగా భావించాలి. ఎందుకంటే పులివెందల్లో మార్పు రావాలి. ఇలాంటి హింసా రాజకీయాలను ప్రోత్సహించే వారిని అధపాతాళానికి తొక్కాలి అన్నటువంటి సునీతమ్మ వాదన మొట్టమొదటిసారిగా గెలిచిందండి. చనిపోయిన తండ్రి వెనక్కి రాకపోవచ్చు, దాని చావు కారణాలు వెలికి తీయలేకపోవచ్చు, కానీ పులివెందల్లో మార్పు తీసుకొచ్చింది. ఆవిడ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది, సాధించింది. సో ఖచ్చితంగా ఇది ఒక ఘన విజయం అండి. ఆయన జెండా ఎగరేద్దామని అనుకున్నారు, కానీ పాపం
కూటమి వారు వారి అంటే కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కూడా ఈ వాళ్ళే జెండా ఓటమి ఎగరేస్తుంటే కారణంగానే అవమానాన్ని ఈ తట్టుకోలేక వేడుకలకు దూరంగా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? సార్ ఆయనకు మొదలుగానే జెండా గురించి లేకపోతే స్వాతంత్ర సమరయోధుల గురించి ఇవన్నీ తెలియదండి. రాజారెడ్డి గారి గురించి అడగండి చెప్తారు. ఆయన ఎప్పుడు పుట్టినారు, ఎంతమంది వేసేసినారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చినారు, ఎన్నిసార్లు బాంబు పేలుళ్ళు, ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఏరియాలో చనిపోయారు. పులివెందుల్లోనే ఆయన చనిపోయినారు. పులివెందులు ఏదో మా అడ్డ మమ్మల్ని ఎదురెవరు లేరు అంటే మరి పులివెందుల్లోనే తాతను ఎందుకు చేసినారో లేకపోతే తండ్రి అయిపోయినారో ఇవన్నీ కూడా మనమే తోపు మనమే తురుము అంటే అవదండి. తాటింది అనేవాడు ఉంటే వాడి తలంది అనేవాడు ఇంకొకటి ఉంటాడు. సో ఇది సామాజిక బాధ్యత మ్యాండేటరీ అండి. వారి కాన్స్టిట్యున్సీలో వారి కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ బంగ్లా మధ్యలో వారి సమక్షంలో పులివెందుల ఎమ్మెల్యే గారు జెండా ఎగరవేయడం మ్యాండేటరీ. లేకపోతే డిసిప్లినరీ రూల్స్ తీసుకోండి, తీసుకోవాలా. పోలీసోడు రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టి సెల్యూట్ కొట్టకపోతే వాళ్ళకి మ్యాండేటరీ రూల్స్ రాస్తారు తెలుసా అండి? స్టాండర్డీస్ అటెన్షన్ అంటారు ఏంటో తెలుసా? అది ఏమి కూడా ఆయనకి తెలియదండి. సో ఖచ్చితంగా దీని మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలా. రేపు జనవరి 26 అయినా ఆగస్ట్ 15 అయినా కంపల్సరీ మ్యాండేటరీగా రాజ్యాంగబద్ధం మీద ఎన్నికైనటువంటి